హలో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ అవసరాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీకి పక్కనే ఉన్న ఈ ఆచారంలో ఔటర్ రింగ్ రోడ్ మరియు త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కి సెంటర్ లో డిటిసిపి మరియు రేరా అప్రూవల్స్ కలిగి నాగార్జున సాగర్ హైవే ఫేసింగ్ తో బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిన ఎక్సలెంట్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు అర్ధా సాగర్ బై ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 11 ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 165. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని విల్లా ప్లాట్స్ 150 స్క్వేర్ యార్డ్స్ సైజ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నిర్మిస్తున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. మెయిన్ రోడ్డు 40 ఫీట్, అలానే ఇంటర్నల్ రోడ్స్ 33 ఫీట్ వైడ్ ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించి ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని ఆల్రెడీ నిర్మించారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్స్ లో ఫ్యూచర్ లో కమర్షియల్ కాంప్లెక్స్ లో వస్తాయి. ఇంకా ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి 2 డిఫరెంట్ లొకేషన్స్ లో పార్క్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ పార్క్స్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా మరియు సిట్టింగ్ స్పేసెస్ లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఓనర్ రవి గారి మాటల్లో విందాము. ఇన్వెస్ట్మెంట్లలో దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది చాలా మందికి ఉండే ఆలోచన. అలా బంగారం మీద పెట్టాలా, స్టాక్ మార్కెట్లో పెట్టాలా, భూమి మీద పెట్టాలా. భూమి మీద పెడితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఆగమైన చరిత్రలో లేదన్న విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు అందుకు తోడు సీఎం రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా టార్గెట్గా చేసుకొని చేస్తున్న 4th సిటీ పరిధిలో మన తక్కెలపల్లి గేట్ దగ్గర నాగార్జున సాగర్ హైవే ఫేసింగ్తో, అంటే 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అద్భుతమైన ప్రాజెక్టే అర్ధా సాగర్. 11 ఎకరాల్లో డిటిసిపి రేరా పర్మిషన్తో అద్భుతమైన డెవలప్మెంట్స్ అండి. అంటే సీసీ రోడ్లు దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్తో పాటు ఫుట్పాత్కి టైల్స్, దాంతోపాటు 1,00,000 లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, ఇవన్నిటితో పాటు ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ప్రతి ప్లాట్ని 150 గజాల్లోనే మనం రూపొందించడం జరిగింది. నేషనల్ హైవే ఫేసింగ్ తోటి ఉన్న ఈ వెంచర్లో ఒక్క ప్లాట్ 150 గజాలు తీసుకోవాలంటే ఈ నెలాఖరు వరకు, అంటే నవంబర్ 30వ తారీఖు వరకు కేవలం 20 నుంచి 21 లక్షలు పెడితే చాలు. ఇప్పుడు ఇల్లు కట్టుకునే ప్లాట్ మనకి సిద్ధంగా ఉంది. ఏ ప్రాజెక్ట్ అయినా డెవలప్ కావాలంటే మనకి రోడ్డు కనెక్టివిటీ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అమరావతికి ఎక్స్ప్రెస్ హైవే, మనకి 4th సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు రూపొందిస్తున్న ఈ హైవే ఫేసింగ్ తోటి ఉన్న ఈ వెంచర్ లో రేపు ఫ్యూచర్ లో ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుందో మనం ఊహించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి అర్ధా సాగర్ ప్రాజెక్ట్ ని సందర్శించండి. ఇది ఖచ్చితంగా నిజమని మీరే అంటారు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 14, ఇది ఎగ్జిట్ 13, ఇది ఎగ్జిట్ 12. ఈ ఎగ్జిట్ 14 నుంచి ఇటువైపు ఉన్న రోడ్డు శ్రీశైలం హైవే. అలానే ఈ ఎగ్జిట్ 12 నుంచి ఇటువైపు ఉన్న రోడ్డు సాగర్ హైవే. ఈ శ్రీశైలం హైవే మీద కొత్తూరు దాకా వస్తే లెఫ్ట్ సైడ్ లో ఫ్యూచర్ సిటీలోకి ఒక రోడ్డు వస్తుంది. ఈ రోడ్డు డైరెక్ట్ గా వెళ్లి సాగర్ హైవే మీద ఉన్న యాచారం కి కనెక్ట్ అవుతుంది. సో మన ప్రాజెక్ట్ యాచారంలో తక్కెళ్లపల్లి గేట్ దగ్గర ఈ లొకేషన్ లో ఉంది. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదకి మనం 20 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో కూడా 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఆల్రెడీ ఈ లొకేషన్ లో అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఇది 48 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ అమెజాన్ డేటా సెంటర్ కి పక్కనే ఈ లొకేషన్ లో స్కిల్ యూనివర్సిటీ రాబోతుంది. ఈ యూనివర్సిటీకి మహీంద్రా గ్రూప్ ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇంకా ఈ ఫ్యూచర్ సిటీలో 250 ఏకర్స్ లో హైదరాబాద్ గోల్ఫ్ సిటీ, ఇంకో 250 ఏకర్స్ లో ఏఐ సిటీ, 200 ఏకర్స్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ, 450 ఏకర్స్ లో ఫర్నిచర్ పార్క్, ఇంకో 500 ఏకర్స్ లో హెల్త్ సిటీని ప్లాన్ చేశారు. ఈ డెవలప్మెంట్స్ అన్నీయే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎగ్జిట్ 13 దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీలోకి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది ఇక్కడ కొంగర్ కలాన్ లో ఉన్న ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పక్క నుంచే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. ఇక్కడ ఎగ్జిట్ 13 దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీలోకి ప్రపోజ్ చేసిన గ్రీన్ ఫీల్డ్ రోడ్ ని రతన్ టాటా రోడ్ అని అంటారు. ఇది 300 ఫీట్ ఉంటుంది. ఈ రోడ్డు ఫ్యూచర్ సిటీ మీద కూడా రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది. అలానే ఇక్కడ మీరు క్రాస్ గా చూస్తున్న లైన్ ఇటువైపు శ్రీశైలం హైవే పైన ఉన్న కందుకూరు దగ్గర నుంచి
సాగర్ హైవే కి కనెక్ట్ అయ్యే ఎక్స్ప్రెస్ వే. ఈ రోడ్ రతన్ టాటా రోడ్ కి ఇక్కడ ఉన్న బటర్ఫ్లై జంక్షన్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్ విడ్త్ 260 ఫీట్ ఉంటుంది. ఈ రోడ్ సాగర్ హైవే పైన మన ప్రాజెక్ట్ కి పక్క నుంచే వెళ్తుంది. అలానే హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా ఇక్కడ ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద గుండా ఫ్యూచర్ సిటీలోకి మెట్రో రూట్ ను కూడా ప్రతిపాదించారు. ఇవే కాకుండా ఇక్కడ ఉన్న ఫ్యూచర్ సిటీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అమరావతి మీద గుండా బందర్ పోర్ట్ దాకా 12 లైన్ గ్రీన్ ఫీల్డ్ హైవేను కూడా ప్రతిపాదించారు. ఈ హైవే డిస్టెన్స్ 297 km ఉంటుంది. ఈ హైవే అనేది ఈ సాగర్ ప్రాజెక్టు ఉన్న తక్కెళ్లపల్లి గేట్ దగ్గర నుంచే వెళ్తుంది. ఇంకా మన ప్రాజెక్టు ముందు ఉన్న సాగర్ హైవేలో డెవలప్మెంట్స్ చూస్తే ఇక్కడ నుంచి 10 మినిట్స్ డ్రైవ్ చేయగానే మనం ఇబ్రహీంపట్నం కి రీచ్ అవుతాము. ఈ ఇబ్రహీంపట్నం కన్నా ముందే ఇక్కడ గురునానక్ యూనివర్సిటీ, ఇక్కడ సైంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇంకా ఇబ్రహీంపట్నంలో ఇక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అలానే ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ఇక్కడ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉన్నాయి. అలానే ఇక్కడ శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ లొకేషన్ లో విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ విధంగా ఫ్యూచర్ సిటీ, 12 లైన్ బందర్ పోర్ట్ రోడ్, శ్రీశైలం అండ్ సాగర్ హైవేస్, రతన్ టాటా రోడ్, మెట్రో అండ్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్, ఇలా అన్ని రకాల డెవలప్మెంట్స్ కి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.